ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వాళ్ళు ఆ భాష మాట్లాడొచ్చా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా రేవంత్ రెడ్డి గారు సిగ్గు లేకుండా రోజు మేము చేసిన పనులు, కేసీఆర్ గారి నాయకత్వంలో చేసిన పనులు ఆయనేదో చేసి చూపిస్తున్నట్టు వక్రీకరిస్తా ఉన్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారికి అర్థం కాని ఏంటంటే యావత్ తెలంగాణ సమాజం మొత్తం కూడా తన మీద నవ్వుకుంటా ఉన్నది. ఇలా ఉదాహరణ చెప్తా ఉన్నా, ఉద్యోగాలు 2,32,308 ఉద్యోగాలని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు గుర్తించి ఆ రోజు ఆ షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత దాదాపు 1,60,083 ఉద్యోగాలని నింపి 42,275 ఉద్యోగాలు అవి ఎగ్జామ్లు అయిపోయి, నోటిఫికేషన్ అయిపోయి, రిజల్ట్స్ వచ్చి ఎలక్షన్ కోడ్ వల్ల ఆగినాయి, కొన్ని కోట్ల పోయినా ఆగినాయి. నిన్న ఇచ్చిన 15,750 పోలీసు ఉద్యోగాలు అవి కేసీఆర్ గారు ఇచ్చినాయి, ఆయన ఏదో ఇచ్చినట్టు చూపిస్తా ఉన్నాడు. దానికంటే ముందు 6,596 నర్సు ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇచ్చినాయి, తనేదో ఇచ్చినట్టు చూపిస్తా ఉన్నాడు. ఈ పదే అబద్ధాలు ఆడుతున్నా రేవంత్ రెడ్డి గారు ఇది మంచి పద్ధతి కాదు. కేసీఆర్ గారు ఇచ్చిన 2,32,308 ఉద్యోగాలు కాకుండా అదనపు 2 లక్షల ఉద్యోగాలు నువ్వు ఇవ్వాలి. ఈ నువ్వు ఇచ్చే 2 లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. అసలు ఎంత జోక్ అంటే అది. మరి నువ్వు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినావు? ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేసినావు? నువ్వు ఏమి చేసినావు? మరి నువ్వు ఇచ్చినట్టు ఎట్లయితుంది? ఇది ప్రజలకి తెలియదా? ఉద్యోగాలు తీసుకున్న ఉద్యోగులకి తెలియదా? నీ చేతి మీద తీసుకున్న సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళకి తెలియదా ఇది కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగం అని? సిగ్గు లేకుండా అన్ని పెట్టేసి ఇట్లా మాట్లాడటం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకోటి మాట్లాడతా నేను హరీష్ రావు గారి మీద ఔరంగజేబులో హరీష్ రావు ఉన్నారు అనేది మాట్లాడి, అసలు హరీష్ రావుకి సవాల్ విసిరింది ఎవరు? హరీష్ రావు గారికి సవాల్ విసిరింది ఎవరు? రేవంత్ రెడ్డి గారే కదా. ఈ మేడిగడ్డ దాని మీద ఇప్పుడు డ్యామేజ్ అయి ఉంది, రైతులకి నీళ్లు ఇవ్వలేం, హరీష్ రావు గారు మీకే అప్పగిస్తాం, మీరే వచ్చి నీళ్లు ఇవ్వండి అని చెప్పి ఇవాళ అన్నది రేవంత్ రెడ్డి గారు, హరీష్ రావు గారు. నువ్వే అంటావు, మళ్ళీ నువ్వే ఒక స్టేట్మెంట్ ఇస్తావు. ఎస్, హరీష్ రావు గారు ఏమన్నారు? రేవంత్ రెడ్డి గారు మీకు చాతం కాకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయండి,